ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అడుగు బయటికి పెట్టాలంటే భయపడిపోతున్నారు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కూలీల కొరతతో పాటు ఎండలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటి నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని వేసవి తీవ్రతపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక శాతం చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పనిచేయడం లేదు. పవర్ కు అధిక డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు భానుడు భగ్గుమంటుండగా మరోవైపు తీవ్రమైన వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ వేసవిలో మార్చి నుంచే భానుడి ప్రతాపం ప్రారంభమైంది. ఈ ఏడాది మాత్రం మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఎండలు విపరీతం అండి. అసలు బయటికి రావద్దు కూడా. చిన్న పిల్లలు, పెద్ద మనుషులు ఎవ్వరు రావద్దండి ఎండకి. కనీసం 5 గంటల వరకు చాలా ఎండ అండి. వడగాలి కొడుతూనే ఉంది. బయటికి రాకుండా ఉండడమే ఉత్తమం 5 దాకా. ఇక మేము పోలే ఇప్పుడు అత్యవసరంగా హాస్పిటల్కి. అట్లా ఎండ తగలకుండా టవర్లు అట్లా కట్టుకునే పోవాలండి. వీలైతే కొబ్బరి బొండాలు కూడా తాగాలండి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగింది. అంతకుముందు 40 డిగ్రీల వరకు నమోదవగా దాదాపు 20 మండలాల్లోనూ 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భద్రాద్రిలో 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదవగా అత్యధిక మండలాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ టెంపరేచర్కి సామాన్య మానవుడే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే చెట్లు లేకపోవడం, చెట్లు నరికేయడం, అడవులు అంతరించిపోవడం వల్ల ఇదొక మేజర్ కారణం. దాన్ని ఇప్పుడు చేయకపోయినా ప్రభుత్వం కూడా చొరవ చూపించి ముందు జాగ్రత్త చర్యలుగా తగిన ఏర్పాట్లు చేయాలి. తర్వాత రోడ్ల మీద జనాలు ఎక్కే పరిస్థితి లేదు కనుక ఈ రోడ్ల మీద ప్రయాణించే వ్యక్తులకి మధ్యలో తాగడానికి మంచినీళ్ళ ఏర్పాట్లు, తర్వాత చల్లబట్టడానికి ఏమైనా రోడ్లపైన నీళ్లు చల్లటం కానీ చేయకపోతే ఇవాళ నుంచి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ప్రాణాపాయ స్థితులు కూడా చాలా జరిగే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 40-43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎండ తీవ్రత ఉన్నా గాలిలో తేమ శాతం ఉండడంతో ఇబ్బందులు ఉండేవి కావు. ఈసారి మాత్రం తీవ్రమైన ఉక్కపోత, వడగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం 7 నుంచి ఎండ మొదలై 10 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుతోంది. ఇక రాత్రి 10 గంటలు దాటినా వేడిగాలులు తగ్గడం లేదు. ప్రయాణాలు చేసేవారు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం ఊరటనివ్వడం లేదు. బాగా విపరీతంగా ఉన్నాయండి. ఉదయం 6:30, 7, 8, 9 గంటల లోపల అయితే పర్వాలేదు, కానీ తర్వాత బయటకు వచ్చేస్తే లుప్పుల సేవ తగిలినట్టు అవుతుందండి. ఎప్పుడు కూడా ఇలా చూడాల. ఈ 60 సంవత్సరాల్లో ఇంత ఎక్కువగా ఉన్నటువంటి ఎండలను చూడాలి. అంత బాగా ఎండలు ఉన్నాయండి. చాలా ఇబ్బంది అవుతుంది. కూల్ డ్రింక్ తాగినా కానీ కడుపుని ఉబ్బుతుంది, కానీ దాహం తీరట్లా. అలాగా చాలా ఇబ్బందిగా ఉన్నదండి. వాతావరణ శాఖ 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఇప్పటికే హెచ్చరిస్తోంది. అత్యధికంగా 2 ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 42 వెదర్ స్టేషన్లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం, 28 వెదర్ స్టేషన్ల దగ్గర రెడ్ అలర్ట్ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రానున్న 4-5 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండలు ఈరోజు ఎట్లా ఉన్నాయంటే గత 2-3 రోజుల నుంచి 40 డిగ్రీలు, అంటే మామూలుగా 9 గంటలకు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మామూలు ఎండలు కొట్టట్లేవు. ఈ ఎండలకు ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. పోతే ఎటు పోయినా హెల్మెట్లు, వాటరు అన్నీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఎటు 4 వరకు ఇట్లనే కంటిన్యూగా ఎండలు మామూలు కొడతలేవు, ఫుల్గా కొడుతున్నాయి. అసలు బతికేటట్లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.